హరే కృష్ణ టు ఆల్ ది విజిటర్స్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు శ్రీకృష్ణ అవతారణము గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. ముందుగా ఇస్కాన్ స్థాపించిన శ్రీల ప్రభుపాద వారికి ప్రణాతి. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామ్నే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీల ప్రభుపాదికి జై. శ్రీకృష్ణ అవతరణము. ఒకప్పుడు ఈ భూలోకము దానవ ప్రవృత్తి గల రాజుల పరిపాలన ఉండెను. అనవసరములైన వారి సైన్యముల భారముతో భూమి కృంగిపోయెను. ప్రపంచమంతయు సంక్షుభితమయ్యను. ఈ భూమికి అధిష్టాన దేవతయగు భూదేవి రాక్షస ప్రవృత్తి గల రాజుల వలన తనకు కలుగుచున్న ఉపద్రవమును విన్నవించుటకే బ్రహ్మదేవుని సన్నిధికి వెళ్ళెను. భూదేవి గోరూపము ధరించి కన్నుల నుండి నీరు కారుచుండ బ్రహ్మదేవుని ఎదుట నిలబడెను. నిస్సహాయురాలై ఆమె రోదించుచుండెను. భూలోకపు కల్లోల పరిస్థితిని ఆమె బ్రహ్మదేవునికి విన్నవించెను. బ్రహ్మదేవుడు ఆమె విన్నపమును ఆలకించి చాలా బాధపడి విష్ణుదేవుడు నివసించు క్షీర సముద్రమునికి వెంటనే బయలుదేరను. ఆయన వెంట శివుడు మున్నగు దేవతలను భూదేవియు కూడా బయలుదేరి బ్రహ్మదేవుడు క్షీరసముద్రము చేరి పూర్వము దివ్య వరాహవతారమెత్తి భూమిని ఉద్ధరించిన విష్ణుదేవుని స్తుతింపసాగెను. వేదమంత్రములలో పురుష సూక్తమును ప్రత్యేకముగు స్తోత్రము కలదు. సాధారణముగా దేవతలు దేవాది దేవుడగు విష్ణువును పురుష సూక్తముతో స్తోత్రము చేయుదురు. ప్రతి లోకము యొక్క అధిష్టాన దేవతయు తన లోకమును అశాంతి ఏర్పడినప్పుడు ఈ విశ్వాది నేతయగు బ్రహ్మదేవుని దర్శించుచుండుట పరిపాటి. బ్రహ్మదేవుడు దేవాది దేవుడగు విష్ణువు సన్నిధికి ప్రత్యక్షముగా కాక క్షీర సముద్ర తీరమున నిలిచి భాషింపవచ్చును. ఈ విశ్వమునందే శ్వేత ద్వీపమును లోకము కలదు. ఆ లోకమున క్షీర సముద్రము కలదు. ఈ భూలోకమున లవణ సముద్రమున్నట్లు ఇతర గ్రహములలో వివిధ సముద్రములున్నవని వైదిక సాహిత్యముల నుండి విదితమగుచున్నది. ఎక్కడో ఏ లోకముననో క్షీర సముద్రము, మరెక్కడో తైల సముద్రము, ఇంకెక్కడనో సుర సముద్రము, ఇట్లే ఇతర సముద్రములను ఉన్నవి. శిరోదక సాయి అగు విష్ణుదేవుని ప్రసన్నుని చేసుకొనుటకు దేవతలు చేయు విలక్షణమగు సూత్రము పురుష సూక్తము. క్షీర సముద్రమున శయనించుచున్నాడు గనుక దేవాది దేవునికి క్షీరోదక సాయి విష్ణువు అని పేరు వచ్చినది. దేవాది దేవుడకు ఆయన నుండియే ఈ విశ్వమున సర్వ అవతారములను ఆవిర్భవించుచున్నవి. దేవతలందరూ పురుష సూక్తముతో దేవాది దేవుని స్తుతించిన పిదప కూడా సమాధానమేమీయూ రాలేదు. అప్పుడు బ్రహ్మ పద్మాసనసునుడై ధ్యాన నిమగ్నుడయ్యను. అప్పుడు విష్ణుదేవుని నుండి బ్రహ్మదేవునకు ఒక సందేశము ప్రసారమయ్యను. ఆ సందేశమును బ్రహ్మదేవతలకు ప్రసారము చేసెను. వేద విజ్ఞానమును పొందు పద్ధతి ఇదియే. బ్రహ్మదేవుడు వైదిక విజ్ఞానమును దేవాది దేవుని నుండి మొదట హృదయము ద్వారా పొందుచున్నాడు. శ్రీమద్భాగవత ప్రారంభమున తేనే బ్రహ్మ హృదయ ఆది కావ్యే
అని నుడవబడినది. అనగా వేదముల దివ్య విజ్ఞానము బ్రహ్మదేవునికి హృదయము ద్వారా ప్రసారము చేయబడుచున్నది అని అర్థం. ఇక్కడను ఆ విధముగానే విష్ణుదేవుడు ప్రసారము చేసిన సందేశమును బ్రహ్మదేవుడు మాత్రమే తెలుసుకొనగలిగను. పిదప దానిని అతడు తదనంతర చర్యక్తే దేవతలకు ప్రసారము చేసెను. ఆ సందేశం ఏమనగా, దేవాదిదేవుడు తన సర్వోత్కృష్ట శక్తులతో సహా త్వరలో భూలోకమున అవతరింపనున్నాడు. ఆయన భూలోకమున దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అను కర్తవ్యములను నిర్వర్తించే వరకు దేవతలు కూడా ఆయనకు తోడ్పడుటకే భూలోకమున నుండవలెను. దేవాదిదేవుడు అవతరించబోవు యాదువంశమున దేవతలు వెంటనే జనింపవలెను. దేవాదిదేవుడకు కృష్ణుడు స్వయముగా వసుదేవుని కుమారుడై అవతరించెను. ఆయన అవతారణముకు ముందుగానే దేవతలు తమ భార్యలతో సహా కర్తవ్య నిర్వహణములో ఆయనకు తోడ్పడుటకే భూలోకములోని వివిధ పుణ్య కుటుంబముల యందు జన్మించిరి. ఇక్కడ ప్రయోగింపబడిన పదము త్రత్పీయార్థం. దేవతలు దేవాదిదేవుని సంతృప్తిపరచుటకే భూలోకమున జన్మించిరని దీని అర్థం. మరొక విధముగా చెప్పవలెనన్న దేవాదిదేవుని సంతృప్తిపరచుటకు మాత్రమే జీవించు జీవులు దేవతలు. శ్రీకృష్ణే స్వంసమై విశ్వమునందలి లోకములను తన కోట్ల కొలది ఫణములపై వహించు అనంతుడను శ్రీకృష్ణుని అవతారమునకు ముందే భూమిపై అవతరించునని కూడా దేవతలకు తెలుపబడినది. బద్ధజీవులను మోహితులను చేయు విష్ణువు బహిష్ముక్తి మాయ కూడా దేవాది దేవుని లక్ష్యమును నిర్వర్తించుటకు జన్మించునని వారికి తెలియజేయబడినది. సకల ప్రజాపతులకును పితయగు బ్రహ్మదేవుడు దేవతలకును భూదేవికిని తగు ఆదేశములు ఇచ్చి మధుర వాక్యులతో వారిని ఓదార్చి భౌతిక ప్రపంచములో ఉన్నతోన్నతమైన బ్రహ్మలోకమునకు బయలుదేరను. ఆ కాలమున యాదువంశ ప్రముఖుడగు సురసేన మహారాజు మధుర దేశమును సురసేన మండలమును పరిపాలించుచుండెను. సురసేనుని పరిపాలనములో మధుర యాదవంశరాజులకు రాజధాని అయ్యెను. యాదవంశరాజులు ధర్మనిష్ఠులగుట వలనను శ్రీకృష్ణుడు ద్వారకలో వలె మధురలోను శాశ్వతముగా నివసించునని ఎరిగిన వారగుట వలనను యాదవంశరాజులు మధురను తమ రాజధానిగా చేసుకొనిరి. ఒకానప్పుడు సురసేన మహారాజు కుమారుడగు వసుదేవుడు దేవకిని వివాహమాడిన పిదప నూతన వధువుతో పాటు తన రథమున రాచనగరమునకు పోవుచుండెను. దేవకి తండ్రియగు దేవకుడు తన కుమారి ఏడ మిగిల ప్రేమ కలవాడగుట వలన ఉదారముగా అరణమునిచ్చెను. అతడు సంపూర్ణలంకృతములైన 100 కొలది రథములను కానుకగా నిచ్చెను. ఆ సమయమున ఉగ్రసేనుని కుమారుడగు కంసుడు అనగా కంసుని తండ్రి ఉగ్రసేనుడను దేవకి తండ్రి దేవకుడును ఆహుకుని పుత్రులు కావున వారు సోదరులు. అందువల్ల ఆమె కంసునికి వరుసకు మాత్రమే సోదరి, కానీ ఆమె సొంత సోదరిగానే చలామణి అయినది. తన సోదరియకు దేవకిని సంతోషపరచుటకే వసుదేవుని రథమును తానే తోలుచుండెను. వైదిక నాగరికత ప్రకారము కన్య వివాహిత అయినప్పుడు ఆమె సోదరుడు ఆమెను తన బావమరిదిని వారి ఇంటికి చేర్చుట ఆచారము. నూతన వధువు తన పుట్టినింటి వియోగమును భరింపజాలదు గనుక సోదరుడు ఆమెను స్వసుర గృహమును చేరువరకును వెంట వెళ్ళెను. దేవకుడు తన కూతురు అయిన దేవకికి ఇచ్చిన కానుకలివి: స్వర్ణధామములు, అలంకరించిన 400 ఏనుగులు, అలంకృతములగు 15,000 అశ్వములు, అలంకృతములగు 1800 రథములు. దేవకుడు తన కూతురు వెంట 200 మంది సుందర దాసీకన్యలను కూడా పంపెను.
భారతదేశమున నేటికిని ఆచరణమున నున్న క్షత్రియ వివాహ పద్ధతిలో వివాహితుడగు క్షత్రియ వరుని వెంట నవవధువుతో పాటు ఆమె చెల్లెలు కూడా కొంతమంది రాజ్యాంతపురమునకు వెళ్ళుదురు. ఇట్లు రాణి వెంట వెళ్ళువారు దాసీజనముగా వ్యవహరింపబడినను నిజమునకు వారు రాణి సఖీజనముగా భావింపబడుదురు. ఈ ఆచారము అనాదిగా 5000 సంవత్సరాల క్రితము పుట్టిన కృష్ణునికి ముందు నుండియే ప్రబలముగానున్నది. అందువలన వసుదేవుడు తన భార్యతో పాటు మరి 200 మంది సుందరీమణులను కూడా తన సౌధమునకు కొనివచ్చెను. వధూవరులు రథమున పోవుచున్నప్పుడు ఆ శుభ సమయమున సూచించుటకు వివిధములగు సంగీత వాద్యములు మ్రోగుచుండెను. శంఖములు, శృంగములు, మృదంగములు, డక్కలు మ్రోగుచుండగా అది ఒక వాద్య సంగీత సమ్మేళనము వలె నుండెను. అందరూ ఆనందముగా తరలి వెళ్ళుచుండిరి. కంసుడు రథమును తోలుచుండెను. అట్టి సమయమున హఠాత్తుగా ఆకాశము నుండి ఆశ్చర్యకరమగు ఒక అశరీర వాక్కు వినిపించెను. కంసుని సంబోధించుచు ఆ వాక్కు ఇట్లనెను: కంసా, ఎంత అవివేకివి! నీవు నీ సోదరి, నీ బావమరిది పయనించు రథమును తోలుచున్నావు. కానీ నీ సోదరి అష్టమ గర్భమున జన్మించు శిశువు నిన్ను చంపునని నీకు తెలియదు. కంసుడు భోజవంశ సంజాతుడగు ఉగ్రసేనుని కుమారుడు. అతడు భోజవంశ రాజులందరిలోనూ మిక్కిలి రాక్షస ప్రవృత్తి గలవాడని ప్రతీతి. ఆకాశము నుండి వెలువడిన భవిష్యవాణిని విన్న వెంటనే కంసుడు దేవకి తల వెంట్రుకలు పట్టుకొని చంపుటకు ఉద్యుక్తుడయ్యను. సిగ్గుమాలిన వాడు క్రూరుడు అగు కంసుని ప్రవర్తనకు వసుదేవుడు ఆశ్చర్యపడెను. అతనిని శాంతపరచుటకు వదచతురతతో కూడిన సహేతుకమైన ఈ వాక్యములు వసుదేవుడును నుడివెను: ప్రియమైన బావా కంస, నీవు భోజవంశమున ప్రసిద్ధుడవగు రాజువు. నీవు మహాయోధుడవనియు పరాక్రమవంతుడవనియు ప్రజలెరుగుదురు. అటువంటి నీకు వివాహ శుభసమయమున స్వీయ సోదరిని చంపుటకు సిద్ధపడునంత కృపోద్రేకము ఎట్లు కలిగినది? మరణమును గురించి నీవెందులకు భయపడవలెను? మరణము పుట్టుకతోనే పుట్టినది. నీవు జన్మించిన నాటి నుండియే మరణించుట ప్రారంభించితివి. ఇప్పుడు నీకు 25 సంవత్సరములు ప్రయాణమును కొందము. అనగా నీవు ఇదివరకే 25 సంవత్సరములు మరణించితివన్న మాట. ప్రతి నిమిషము ప్రతి క్షణము నీవు మరణించుచున్నావు. మరి ఎందులకు మరణమనిన నీవు అంతగా భయపడుచున్నావు? మరణము అనివార్యము. నీవు నేడు మరణించవచ్చును, లేక 100 సంవత్సరముల తరువాత మరణించవచ్చును. కానీ దానిని తప్పించుకొన జాలవు. కనుక నీవెందులకు అంతగా భయపడవలెను? వాస్తవమునకు మరణమనగా ప్రస్తుత శరీర వినాశము. ప్రస్తుత దేహము తన కార్యకలాపాలను మాని పంచభూతములలో కలిసిపోయిన వెంటనే దేహములోని జీవి తన ప్రస్తుత కర్మఫలములను అనుసరించి మరి ఒక దేహమును స్వీకరించును. అది ఎట్లనగా విధిలో నడుచువాడు ఒక అడుగు ముందుకు వేసి ఆ అడుగు భూమియందు స్థిరముగనున్నదని విశ్వసించిన పిదప 2వ అడుగును ఎత్తినట్లు ఈ విధముగానే ఒకదాని తర్వాత మరి ఒకటిగా దేహములు మారుచుండును. ఆత్మ భిన్న శరీరములందు ప్రవేశించును. గొంగలి పురుగులు ఒక రెమ్మ నుండి మరొక రెమ్మకు ఎంత జాగ్రత్తగా దాటునో చూడుము. ఈ విధముగానే తన మరుసటి శరీరము నిర్ణయింపబడిన వెంటనే జీవుడు తన శరీరమును మార్చుకొనును. జీవుడు ఈ భౌతిక ప్రపంచమున బద్ధుడై ఉండునంత వరకు ఒకదాని తర్వాత మరి ఒకటిగా భౌతిక శరీరములను స్వీకరింప తప్పదు. ప్రకృతి సూత్రములో అతని ఈ జీవితపు కర్మ ఫలములను అనుసరించి విశిష్టమైన మరుసటి దేహమును కలిగించును.
ఈ దేహము నిజమునకు మనము ఎల్లప్పుడూ స్వప్నములలో చూచు దేహములలో ఒకదాని వంటిది. నిద్రలో కలుగు స్వప్నములలో మానసిక కల్పనను అనుసరించి మనము పెక్కు దేహములను సృష్టించుకొనుచున్నాము. బంగారముని మనము చూచి ఉన్నాము, అట్లే పర్వతమును చూచి ఉన్నాము. ఈ రెండు భావముల కలయికతో మనము స్వప్నమున స్వర్గ పర్వతమును చూడజాలదుము. ఒకప్పుడు మన దేహము ఆకాశమున ఎగురుచున్నట్లు కలగందుము. అప్పుడు మనము మన ప్రస్తుత దేహమును సంపూర్ణముగా విస్మరింతుము. ఆ విధముగానే ఈ దేహములు కూడా మారుచున్నవి. నీకు ఒక దేహమున్నప్పుడు పూర్వపు దేహమును మరతువు. స్వప్నమున పెక్కు నూతన దేహములతో సంబంధము కలుగవచ్చును, కానీ మేల్కొన్న వెంటనే వాటన్నిటినీ విస్మరింతుము. వాస్తవమునకు ఈ భౌతిక దేహములన్నీ మన మానసిక కల్పనల సృష్టియే. కానీ ప్రస్తుత క్షణమున మన వెనుకటి దేహములను జ్ఞాప్తికి తెచ్చుకొనలేము. మనస్సు స్వభావము చంచలము. ఒక సమయమున అది ఒక విషయమును స్వీకరించును, వెంటనే దానిని నిరాకరించును. రూప, రస, గంధ, శబ్ద, స్పర్శలను 5 తన్మాత్రాల సంబంధముతో స్వీకరించుట, నిరాకరించుట మనస్సు పద్ధతి. మనస్సునకు తన ఊహామార్గమున పంచ తన్మాత్రాలతో సంబంధం ఏర్పడి జీవుడు తాను కోరిన ప్రత్యేక శరీరమును పొందుట జరుగును. కనుక ఈ శరీరము ప్రకృతి సూత్రములు మనకు ప్రసాదించునట్టిది. జీవుడు ఈ దేహమును అంగీకరించి దేహ నిర్మాణమును అనుసరించి సుఖపడుటకో దుఃఖపడుటకో మరలా భౌతిక ప్రపంచమునకు వచ్చును. నిర్దిష్టముగు దేహము లేకున్నచో పూర్వజన్మ నుండి సంక్రమించిన మన మానసిక వాసనలను బట్టి మనము దుఃఖించటయే సాధ్యము కాదు. వాస్తవమునకు మరణ సమయమునందలి మానసిక పరిస్థితిని బట్టి మనకు నిర్దిష్టముగు నూతన దేహము కల్పించబడుచున్నది. ప్రకాశమనమగు సూర్యచంద్రాది గ్రహములు, నక్షత్రములు, జలాశయ, తైలాశయ, ఘృతాశయదులతో ప్రతిబింబుచున్నది. నీటి కదలికచే కదులుచున్నట్లు గోచరించును, కానీ నిజమునకు చంద్రుడు కదులుట లేదు. ఆ విధముగానే మానసిక కల్పనముల వలన జీవుడు విభిన్న దేహములను పొందుచున్నాడు, కానీ వాస్తవమునకు అతనికి ఆ దేహములతో ఎట్టి సంబంధమును లేదు. అయితే మాయా ప్రభావ మోహితుడైన జీవుడు భ్రమ వలన తాను ఒక నిర్దిష్ట శరీరమునకు సంబంధించిన వాడినని భావించును. బద్ధ జీవిత విధానమే అది. ఒక జీవుడు ప్రస్తుతము మానవ శరీరమున ఉన్నాడని భావింతము. తాను మానవ సంఘమునకో ఒక నిర్దిష్ట దేశమునకో ఒక నిర్దిష్ట స్థలమునకో చెందిన వాడనని అతడు భావించును. ఆ విధముగా అతడు దానితో తదాత్మ్యమును పొంది తాను కోరని మరి ఒక దేహమునకే తనను అనవసరముగా సంసిద్ధుని చేసుకొనను. అటువంటి వాంఛలను మనస్సంబంధములను విభిన్న దేహముల పొందుటకు కారణములగుచున్నవి. భౌతిక ప్రకృతి యొక్క ప్రభావము బలవత్తరమగుట వలన జీవుడు ఆ దేహమును పొందినను సంతృప్తి పొంది మిగులు సంతోషమున దానితో తదాత్మ్యము పొందును. కనుక నీవు నీ దేహ మనస్సుల ఆదేశములకు వసుడవు కావలదని ప్రార్థించుచున్నాను. నూతనముగా వివాహము చేసుకొనిన తన సోదరియడ ఈర్ష్యపడవలదని కంసుని వసుదేవుడు ఆ విధముగా ప్రార్థించను. ఎవరును ఇతరుల ఎడ అసూయపడరాదు. ఎందుకనగా అసూయ ఇహలోకమునందును మరణాంతరము మనలను దండించు యమధర్మరాజు సుమ్యకములో పరలోకమునందున కూడా భయమునకు కారణమగుచున్నది. దేవకీ నీ చెల్లెలు అని పలుకుచు దేవకీ పక్షమున కూడా వసుదేవుడు కంసుని కోరను. తమ్ముని గాని
చెల్లెలి గాని తన సంతానము వలె రక్షింపవలను. పరిస్థితి చాలా సున్నితమైనది. వివాహ శుభ సమయము కాన నీవు దేవకిని చంపిన ఎడల నీ ఘనమగు కీర్తికి భంగము వాటిల్లను అనిను వసుదేవుడు సహేతుకముగా వాదించను. వసుదేవుడు కంసుని సదుపదేశముతోనూ తత్వ వివేచనముతోనూ సమాధానపరచుటకే ప్రయత్నించను. కానీ కంసుడు రాక్షస గుణ సంపర్కము గలవాడుటచే తేలికగా సమాధానపడువాడు కాదు. అతడు అత్యున్నత రాజవంశమున జన్మించినను తన రాక్షస గుణముల వలన నిరంతరము రాక్షసుడిగానే వర్తించుచుండెను. రాక్షసుడు సదుపదేశములను లక్ష్య పెట్టడు. అతడు కృతనిశ్చయముడగు తస్కరుచి వంటివాడు. తస్కరునికి ఎంత నీతి బోధ చేసినను ప్రయోజనకరము కాదు. ఆ విధముగానే స్వాభావికముగా అసుర ప్రవృత్తి నాస్తిక ప్రవృత్తి గలవారు సదుపదేశములను అవి ఎంత ప్రామాణికములైనను గ్రహింపనెరరు. సురాసురుల మధ్య భేదమిదియే. సుధాపదేశములను విని తదనుగుణముగా జీవితము గడుపుటకు ప్రయత్నించేవారు దేవతలు. అట్టి సదుపదేశములను గ్రహింపజలని వారు రాక్షసులు అనబడుచున్నారు. కంసుని శాంతపరచుటకు ప్రయత్నించి విఫలుడైన వసుదేవునికి తన భార్యకు దేవకని ఎట్లు రక్షించుకొనవలెనో బోధపడలేదు. అపాయము సన్నిహితమైనప్పుడు ఆ అపాయ స్థితిని తొలగించుకొనుటకు బుద్ధిమంతుడైనవైనను సాధ్యమైనంత వరకు ప్రయత్నించవలను. తన బుద్ధినంతయు వినియోగించినను అపాయ స్థితిని తొలగింపజాలకపోయినప్పుడు అతని తప్పేమీ ఉండదు. ప్రతి వాడును తన విధులను నిర్వహించుటకు సాయశక్తులా ప్రయత్నింపవలెను. అతని ప్రయత్నము విఫలమైనచో అతని తప్పేమీ ఉండదు. వసుదేవుడు తన భార్యను గురించి ఈ విధముగా ఆలోచించను. ప్రస్తుతమునకు ఏదో ఒకరితిని దేవకి జీవితమును రక్షింతుగాక. సంతానము కలిగిన పిదప దానిని ఎట్లు రక్షించుకోవలన ఆలోచించవచ్చును. కంసుడు తలుచున్నట్లు కంసుని వధింపగల కుమారుడు కలిగిన ఎడల దేవకియు ఆ బిడ్డయు ఎట్లను రక్షింపబడుదురు. ఎందుకనగా విధి బలీయమైనది. ప్రస్తుతము ఏదో విధముగా దేవకీ జీవితమునకు రక్షించునుగాక. దవాగ్ని అరణ్యమున ఏదో ఒక చెట్టునకు అంటుకొని దహించి వేయును అను విషయమును నిస్సందేహముగా ఎట్లు చెప్పలేము. జీవుడు కూడా నిర్దిష్టముగా దేహమును ధరించునని ఖచ్చితముగా చెప్పలేము. అరణ్యమున దవనలము చెలరేగినప్పుడు మంటలు గాలివానలను బట్టి ఒక చెట్టును దాటి మరొక చెట్టు అంటుకొనుట అనుభవ సిద్ధము. ఆ విధముగానే జీవుడు తన విధి నిర్వహణలో ఎంతో జాగరూకతతోనూ ప్రవర్తించవచ్చును. అయినను మరుసటి జన్మలో ఎట్టి శరీరము కలుగునో తెలుసుకొనుట చాలా కష్టము. జడభరత మహారాజు ఆత్మ సాక్షాత్కార విధులను ఎంతో శ్రద్ధతో నిర్వహించను. కానీ అనుకోకుండా అతనికి ఒక జింకపై తాత్కాలికముగా మమకారం ఏర్పడను. అందువలన అతడు మరుసటి జన్మమున జింక దేహమును అంగీకరింపవలసి వచ్చెను. వసుదేవుడు తన భార్యను ఎట్లు కాపాడుకొనవలయనో ఆలోచించిన పిదప కంసుడు మహాపాపాత్ముడైనను అతనితో ఎంతో మర్యాదగా మాట్లాడనారంభించను. ఒక్కొక్క సమయమున వసుదేవుని వంటి మహాశీలవంతుడు కూడా కంసుని వంటి క్రూరత్ముని పొగడవలసి ఉండును. వ్యవహార కుశలత విధానమిదియే. వసుదేవుడు అంతరంగమున ఎంతయో దుఃఖమనుభవించుచున్నను బాహ్యముగా సంతోషపడుచున్న వాని వలె నటించను. కంసుడు మహాక్రూరుడు గనుక సిగ్గులేని అతనిని వసుదేవుడు ఆ విధముగానే సంబోధించను. వసుదేవుడు కంసునితో ఇట్లనెను: ప్రియమైన బావా, నీ సోదరి నుండి నీకు ఎట్టి అపాయమును ఉండదని దయచేసి విశ్వసింపుము. నీవు ఆకాశము నుండి వెలువడిన భవిష్యవాణిని
వినుట వలన ఏదియో అపాయము కలుగునని భావించుచున్నావు. ఆ కలుగబోవు అపాయము నీ సోదరి కుమారుల నుండి కదా. వారిప్పుడు లేరు, ఇంకా ముందు కుమారులు కలుగవచ్చును, కలుగకపోవచ్చును, ఎవరికీ తెలియను. ఇదంతయో ఆలోచింపగా ప్రస్తుతమునకు నీవు సురక్షితముగానున్నావు. నీ సోదరి నుండి నీకు ఎట్టి అపాయము లేదు. ఆమెకు పుత్రులు కలిగిన ఎడల వారిని సముచితముగు చర్యల నిమిత్తము నీకు సమర్పించుతునని వాగ్దానము చేయుచున్నాను. కంసునికి వసుదేవుడు చేసిన వాగ్దానపు విలువ తెలియను. వసుదేవుని వాదము అతనికి విశ్వాసము కలిగించెను. తాత్కాలికముగా తన సోదరి హత్యను నికృష్ట కర్మకు పూనుకొనుట మానెను. వసుదేవుడు సంతోషించి కంసుని నిర్ణయమును ప్రశంసించెను. పిమ్మట అతడు తన గృహమునకు మరలెను. కాలక్రమమున దేవకీ వసుదేవులకు 8 మగ శిశువులు, 1 ఆడ శిశువు కలిగిరి. మొదటి కుమారుడు జన్మించగానే వసుదేవుడు తన వాగ్దానము ప్రకారం ఆ శిశువును కంసునికి అప్పగించెను. ఆ విధముగా వసుదేవుడు తన వాగ్దానము నిలబెట్టుకొనుట వలన అతడు మహోన్నతుడుగాను కీర్తిమంతుడుగాను ప్రస్తుతింపబడెను. అప్పుడే పుట్టిన బిడ్డను కంసునికి అప్పగించుట అతనికి చాలా దుఃఖకరమైనను కంసుడు మాత్రము సంతోషముతో స్వీకరించను. అంతేకాక వసుదేవుని ప్రవర్తన వలన అతడు కొంచెము కరుణాంతరంగుడయ్యను. ఈ సన్నివేశము చాలా ఆదర్శప్రాయముగా నుండెను. వసుదేవుని వంటి మహాత్మునికి స్వవిధి నిర్వహణ యందు బాధాకరమగున దేదీను లేదు. వసుదేవుని వంటి విద్యావంతుడు తన విధులను నిస్సంకోచముగా నిర్వర్తించును. మరొక వైపు కంసుని వంటి రాక్షసుడు భయంకర కృత్యములను చేయుటకు ఎన్నడూనూ సంకోచింపడు. అందువలనే మహాత్ములు సకల విధ ఘోర జీవిత పరిస్థితులను సహింపగలరనియు విద్యావంతులు అనుకూల పరిస్థితుల కొరకు ప్రతీక్షింపక తమ విధులను తాము నిర్వర్తింతురనియు దుష్టుడగు కంసుని వంటి వారు ఎట్టి పాపకృత్యమునైనను చేయగలరనియు భక్తుడు దేవాది దేవుని సంతృప్తికే దేనినైనను త్యాగము చేయ సిద్ధపడననియు నడువబడినది. కంసుడు వసుదేవుని చర్యకు సంతృప్తి చెందెను. వసుదేవుడు తన మాట నిలబెట్టుకున్నందులకు అతడు ఆశ్చర్యపడి అతని ప్రవర్తనకు సంతోషించి ప్రేమతో ఇట్లు పలికెను. ప్రియమైన వసుదేవా, నీవు ఈ శిశువును నాకు అర్పించిన అవసరము లేదు. ఈ శిశువు నుండి నాకేదియూ అపాయము లేదు. నీకును దేవకిని జన్మించి 8వ సంతానము నన్ను చంపునని వింటిని కనుక నేను ఈ శిశువును అనవశ్యముగా ఎందుకు తీసుకొనవలెను? నీవు ఈ శిశువును తీసుకుని వెళ్ళుము. వసుదేవుడు తన తొలి శిశువుతో తన గృహమునకు మరలి వచ్చుచుండెను. కంసుని ప్రవర్తనకు అతడు సంతోషపడినను కంసుడు నిగ్రహము లేనివాడని అతనికి తెలియను గనుక అతనిని విశ్వసింపలేకుండెను. నాస్తికుడొక వ్యక్తి తన మాటకు కట్టుబడి ఉండడు. ఇంద్రియములను నిగ్రహించుకోనలేనివాడు తన నిశ్చయమునకు కట్టుబడి ఉండడు. రాజనీతిజ్ఞయందు గాని స్త్రీయందు గాని విశ్వాసముంచుకుము అని చాణక్యుడు చెప్పియున్నాడు అని మంత్రిత భోగ పారాయణులు ఎన్నటికి విశ్వాసపాత్రులు కారు. వారి యందు ఎట్టి నమ్మకమును ఉంచరాదు. ఆ సమయమున నారద మహర్షి కంసుని వద్దకు ఏతించెను. కంసుడు వసుదేవుని ఎడల ప్రసన్నుడై వసుదేవుని ప్రథమ శిశువును తిరిగి ఇచ్చినని అతనికి తెలిసినది. కృష్ణుని అవతారము సాధ్యమైనంత వరకు ముందుగా జరుగునట్లు త్వరితము చేయవలెనని నారదుడు ఉత్కంఠతతో నుండెను. బృందావనమున నంద మహారాజు వంటి వ్యక్తులను, గోపాలులను, వారి భార్యలను, గోపికలను, ఇటు యాదుకులమున వృష్టివంశమున జన్మించిన వసుదేవుడను, సురసేనుడను, అతని బంధువులందరూ దేవదేవుని అవతారమునకు సన్నాహములు జరుపుచున్నారని నారదుడు కంసునికి తెలిపెను. ఆ కుటుంబములకు మిత్రులైన హితవరులైన వారి విషయమునను, ఆ కుటుంబములలో జన్మించిన దేవతల విషయమునను జాగరూకతతో ఉండవలెనని నారదుడు కంసుని హెచ్చరించెను.
కంసుడు అతని మిత్రులను హితవరులను అందరూ రాక్షసులకు దేవతలనైనా ఎప్పుడైనా భయము. ఈ విధముగా దేవతలు వివిధ కుటుంబములలో జన్మించుటకును నారదుని వలన తెలుసుకొనిన పిదప కంసుడు వెంటనే అప్రమత్తుడయ్యను. దేవతలు ఇదివరకే జన్మించిరి గనుక విష్ణువు త్వరలోనే అవతరించుట తథ్యమని అతడు గ్రహించను. అందుచే అతడు వెంటనే తన బావయగు వసుదేవుని చెల్లెలు దేవకిని బంధించి కారాగారమున బడవేశను. ఇనుప సంకెళ్లతో బంధింపబడిన వసుదేవునికి దేవకిని కారాగారమునందే ప్రతి ఏటా ఒక పురుష శిశువు జన్మించసాగెను. ప్రతి శిశువును విష్ణువు అవతారమే అని తలచి కంసుడు వరుసగా వారందరినీ వధించెను. అతడు ప్రత్యేకముగా అష్టమ శిశువు గూర్చియే భయపడుచుండెను. కానీ నారదుని ఆగమనము తరువాత ఏ శిశువైనను కృష్ణుడు కావచ్చునని నిర్ణయించుకొనెను. అందువలన దేవకి వసుదేవులకు పుట్టిన ప్రతి శిశువును చంపుట మేలని అతడు భావించను. కంసుని కృత్యములను అర్థము చేసుకొనుట కష్టమేమీను కాదు. రాజవంశీయులు తమ వాంఛ పరిపూర్తి కొరకు తండ్రిని, సోదరులను లేక కుటుంబం అంతటిని, మిత్రులను హత్య చేసిన సంఘటనలు ప్రపంచ చరిత్ర యందు పెక్కు కలవు. రాక్షసుడు తన క్రూర వాంఛల పరిపూర్తికి ఎవరైనాను చంపగలడు గనుక ఈ విషయమున ఆశ్చర్యపడనవసరము లేదు. నారదుని అనుగ్రహము వలన కంసునికి తన పూర్వజన్మ జ్ఞానము కలిగెను. అతడు పూర్వజ్ఞానమున కాలనేమియను అసురుడని విష్ణువుచే వధింపబడెనని తెలుసుకొనెను. అతడు భోజ వంశమున పుట్టినవాడొకటచే యాదువంశముతో బద్ధశత్రువమును పెంచుకొనెను. కృష్ణుడు యాదువంశమున జన్మింపమున్నాడు గనుక తాను గత జన్మమున చంపబడినట్లే కృష్ణునిచే చంపబడునని మిగుల భయపడచుండెను. అతడు మొట్టమొదట యాదుభోజాంధక వంశముల రాజుగు తన తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో బంధించెను. వసుదేవుని తండ్రియగు సురసేనుని బంధించి అతని రాజ్యమును కూడా ఆశ్రమించెను. ఆ ప్రాంతములకన్నిటికీ తానే రాజునని ప్రకటించెను. ఇది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు నందలి 1వ అధ్యాయమైన శ్రీకృష్ణ అవతారమునకు శ్రీ భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. श्रील प्रभुपाद की जय, श्रीनिताय गौरांग की जय, आचार्य श्री भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. Chant this holy name and be happy. Hare Krishna.